హాయ్! హలో! నమస్తే. దిస్ ఈస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మళ్ళీ మన ముందుకొచ్చేసారండి. ది బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. సో, ఇప్పుడు కొత్తగా ఏమన్నా వీడియో చూస్తున్నారనుకోండి, మీకు అవును. క్లాసెస్ గురించి తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ అంటే, సో హ్మ్. ఏం చెప్పేస్తారు? డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయడం ద్వారా, ఈ మండే జరగబోయే క్లాసెస్‌కి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదా గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయొచ్చండి. హ్మ్. సో, ఈ క్లాసెస్ ఎందుకోసం అంటే, ప్రతి మనిషిలో గూడా ఒక శక్తి ఉంటుందండి సువర్ణ గారు. బట్ ఎవరైతే ఆ శక్తిని బయటికి తీసుకొని వారు అనుకున్న లక్ష్యాలపై వారు పెడతారో, వారికి ఆ లక్ష్యాలనేవి సిద్ధిస్తుంటాయి. సో, మీరిక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి. చూడండి చెట్టు నరకడానికి నాకు 6 గంటల సమయం ఇస్తే, మొదటి గంట సమయాన్ని నేను నా గొడ్డలికి పదును కోసం వినియోగిస్తాను. నైపుణ్యం ఉంటే పని తేలికవుతుంది. చాలా మందికి ఏం చేస్తారంటే, షార్ప్ చేసుకోరు మేడం నైఫ్‌ను. హ్మ్. నైఫ్‌ని షార్ప్ చేసుకోకుండా వారేం చేస్తారంటే రంగంలోకి దిగిపోతుంటారు. నేనేమంటానంటే ఫస్ట్ మీకు టైమ్ వస్తే ఫస్ట్ నీ 1 అవర్ ఏం చేయడం నాకు 6 అవర్స్ ఆఫ్ టైమ్ ఇస్తే ఫస్ట్ 1 అవర్ నా నేను గొడ్డలికి పదును పెడతాను. ఇక్కడ గొడ్డలంటే ఏంటి తెలుసా? మన హ్మ్. మనసు. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్‌లో కూడా ఎవరైతే ఫాస్ట్‌గా రిజల్ట్స్ రావాలని కోరుకుంటున్నారో, వారు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ప్రశాంతమైన మనసు వచ్చే విధంగా వారు ట్రైన్ అవ్వాలి. సో, వారికి ఓన్‌గా చేసుకోలేరు కదా! ఎవరికి వాళ్ళు చేసుకోలేరు కదా మేడం. అందుకోసం మేము ఏం చేస్తామంటే క్లాస్‌లో వారి మనసుని ఎట్లా ప్రశాంతమైన స్థితికి తీసుకురావాలంటే ఇస్తాం. ఎప్పుడైతే వారి మనసు ప్రశాంతం అవుతుందో అప్పుడు సంకల్పాలు చేయాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఒక గురువు మార్గదర్శకం ఉండకుండా ఓన్‌గా ట్రై చేస్తారు. అయితే ఇప్పటివరకు మనం భారతదేశంలోనే హైయెస్ట్ బ్యాచెస్ కండక్ట్ చేసామండి సువర్ణ గారు. హ్మ్. అయితే ఇప్పుడు మనకు 101 బ్యాచెస్ కంప్లీట్ అయిపోయినాయి. సెకండ్ బ్యాచ్ ఒక వ్యక్తి అని అడుగుతున్నాడు. డెమో క్లాస్‌కి అటెండ్ అయిన వ్యక్తి, "సార్ మీ క్లాస్‌కి నేను ఆ రోజే అటెండ్ అయ్యి ఉంటే బాగుండేది. నేను తెలుసో తెలియకో చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు సువర్ణ గారు." అయితే నేనేమంటానంటే ఒక ప్రాపర్ గురువు దగ్గర, ప్రాపర్ ట్రైనింగ్ ద్వారా క్లాస్ గనక మీరు అటెండ్ అవ్వగలిగితే మీ మనసు ప్రశాంతమైందనుకోండి సంకల్పం సిద్ధిస్తది. అందుకోసమే ఫస్ట్ మీరు టీ కట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి సువర్ణ గారు? ఫస్ట్ 1 అవర్‌ని ఏం చేయాలి? నైఫ్ షార్ప్. నైఫ్ షార్ప్ దెన్ చేసుకోవాలి. ఔట్ కట్ ఇట్. ఓకే. దెన్ ఓన్లీ గివ్ రిజల్ట్స్. సో, నైఫ్ షార్ప్ చేయకుండా మొండి కత్తితో ఎన్ని గంటలు చేస్తారు మేడం? పాసిబిలిటీ అవుతదా? కాదు గదా! అందుకోసమే అయితే కొంతమందికేందంటే ఇంకా కొంతమందికి ఒక డౌట్ గూడా ఉంటుంది. సార్ నిజంగా ఇది పాసిబిలిటీ అవుతదా? ఎలా పాసిబిలిటీ అవుతదా? అయితే నేనెప్పుడు ఏమంటానంటే ఇక్కడ చూసినట్టయితే జ్యోతి గారికొచ్చిన రిజల్ట్స్ మనం చూద్దాం ఇక్కడ. హ్మ్. ఓకే. థాంక్ యూ సార్. నాకు 2 ఇయర్స్ నుంచి బ్లాక్ అయిన అమౌంట్ వచ్చింది. గ్రేట్ రిజల్ట్స్. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సో మచ్ యూనివర్స్. థాంక్ యూ సో మచ్. సో, మా పార్టిసిపేషన్స్ చూసినట్టయితే హ్మ్. ఇదివరకంటే రిజల్ట్స్ హ్మ్. ఇప్పుడు చూస్తే అమేజింగ్ అండి. ఎందుకింత చాలా మంది అడుగుతారు. సార్ మీ దగ్గరనే ఎందుకింత రిజల్ట్స్ వస్తున్నాయంటే, రిజల్ట్స్ రావడం కోసం ఒక టీటా స్టేట్ మెడిటేషన్ అనేది తీసుకురావడం. అంటే నేను 18 సంవత్సరాల రిసర్చ్ తర్వాత ఒక మెడిటేషన్ పద్ధతి తీసుకొచ్చానన్నమాట. అంటే చూడండి భారతదేశంలో రకరకాల ధ్యాన పద్ధతులు ఎగ్జిస్ట్ అయినవి ఉన్నాయండి సువర్ణ గారు. సో, ఆ ధ్యాన పద్ధతి నేనేం చేశానంటే ఒక స్టెప్ బై స్టెప్ ఒక ప్రొసీజర్ తీసుకొచ్చాను. సో, ఒక మనిషి గనక ఆలోచన రహిత స్థితికి వెళ్ళగలిగితే అంటే థాట్‌లెస్ స్టేజ్ అంటారు కదా! అంటే ఒక ధ్యానం చేసేటప్పుడు ఏంటి చెప్పండి? రకరకాల ఆలోచనలు వస్తుంటాయి కదా! ఒక ఆలోచనకు, మరొక ఆలోచనకు మధ్యలో గ్యాప్ ఉంటుంది. అంటే ఒక ఎంప్టీ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్‌లో గనక తీసుకెళ్ళి వారి యొక్క కాన్షియస్ మైండ్ అంటే చేతనాత్మకమైనటువంటి మనసును చాలా రిలాక్స్ స్టేట్‌లోకి తీసుకెళ్ళి, అక్కడ సబ్‌కాన్షియస్ మైండ్‌లో గనక వాళ్ళకి ప్రోగ్రామింగ్ గనక చేపించగలిగితే, వాళ్ళకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయండి సువర్ణ గారు. అయితే ఇంకొకటి కొంతమంది సార్ నిజంగా వచ్చాయా? మరి ఎలా పాసిబిలిటీ అయినాయని మరి కొంతమంది అడుగుతారు. ఇక్కడ మీరు చూడండి. నెక్స్ట్ దాంట్లో మనం చూసినట్టయితే మేధస్సుతో పని చేయండి. కష్టంగా కాదు. అంటే చాలామంది ఏం చేస్తారంటే కష్టంగా చేస్తుంటారు. ఎప్పుడైనా సరే కష్టంగా చేస్తే రిజల్ట్స్ రావండి. హ్మ్. ఎలా చేయాలి చెప్పండి? మేధస్సుతో చేయాలి. ఇక మీరు చూడండి అటు 2 పర్సన్స్ ఏం చేస్తున్నారు మేడం చెప్పండి మేడం? సువర్ణ గారు ఏం చేస్తున్నారు 2 పర్సన్స్? లాగుతున్నారు. అవుతుంది. అంటే థ్రెడ్ కట్టి గట్టిగా లాగుతాడు. హ్మ్. ఆ రెండో పర్సన్ ఏం చేస్తున్నాడు? గట్టిగా నెడుతున్నాడు. హ్మ్. కానీ పోతుందా? హుహు. పోదు. మరి థర్డ్ పర్సన్ ఏం చేస్తున్నాడు చూడండి అక్కడ. హ్మ్. ఒక రోలర్స్ పెట్టాడు. హ్మ్. తర్వాత ఒక మూవ్‌మెంట్ ఒక ఆబ్జెక్ట్ పెట్టాడు. ఇప్పుడేంటి తన ఈ పని ఏమైంది? ఈజీ ఈజీ అయిపోయింది. అయింది. అక్కడ ఏం చేపిస్తున్నాం? మేధస్సు, ఇంటెలిజెంట్. హ్మ్. డబ్బులు సంపాదించాలంటే కష్టం కాదండి. హ్మ్. ఇష్టపడాలి. హ్మ్. ఇక్కడ తెలుసో తెలియకో చిన్నప్పటి నుంచి సువర్ణ గారు ఏంటో తెలుసా? కష్టపడి చదువు, కష్టపడి చదువు, కష్టపడి చదువు. తర్వాత కష్టపడి సంపాదించు, కష్టపడి సంపాదించు, కష్టపడు. లాస్ట్‌కి జీవితాంతం చేస్తుంటే ఏమొస్తదో తెలుసా కష్టపడితే? కష్టమే వస్తది. కాదు నేనేమంటానంటే మన సబ్జెక్ట్‌లో కష్టంతో కాదు, ఇష్టంతో చేయాలి. అక్కడ ఇష్టంతో చేశాడు థర్డ్ పర్సన్. హ్మ్. ఇంటెలిజెంట్‌తో ఏం చేశాడు? కింద రోలర్స్ పెట్టాడు. స్మూత్‌గా ఎళ్ళింది. మన జీవితం గూడా అంతే అండి. మన జీవితాన్ని ముందుగా హ్యాపీగా, సాఫీగా జరగాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ టూల్ పట్టుకోవాలి. అంటే మనం ఏదైతే ఆలోచిస్తుంటామో అదే అవుతుందో. అంటే చాలామంది లావు తగ్గాలి, లావు తగ్గాలి, లావు తగ్గాలి. లావు తగ్గాలంటే వాళ్ళ మనసులో ఏముంది? లావే గదా! లావే. అప్పు తగ్గాలి, అప్పు తగ్గాలి, అప్పు తగ్గాలి. ఏముంది మనసులో? అప్పు. అప్పే. ఇంకొక అప్పొస్తది. మన సబ్జెక్ట్‌లో ఏంటంటే నువ్వు దేనిపైనైతే ఫోకస్ పెడతావో అదే నువ్వు ఆకర్షిస్తావు. మరి ఎట్లా సార్ దేనిపై పెట్టాలంటే సంపద మీద పెట్టు. అంటే నువ్వు ఎప్పుడు అప్పు సంపాదించాలని ప్రోగ్రామ్ పెడితే అప్పు వరకే నీ ప్రోగ్రామ్ ఎండిపోయిపోతుంది. అది గాదు. నీ జీవితంలో నువ్వు సక్సెస్ అవ్వాలి అనుకుంటే దేనిపైనైతే నువ్వు ఫోకస్ పెడతావో అదే ఆకర్షించబడుతుంది. నిజంగా నీ సక్సెస్ అవ్వాలనుకుంటే దానిపైన పెట్టు.
డబ్బు కావాలంటే డబ్బు. గ్రేట్ యాంకర్ అవ్వాలనుకుంటే గ్రేట్ యాంకర్. గ్రేట్ కోచ్ అవ్వాలంటే గ్రేట్ కోచ్. గ్రేట్ ఫోటోగ్రాఫర్ అంటే ఫోటోగ్రాఫర్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మన జీవితంలో మనకి ఏదైతే కావాలని కోరుకుంటున్నామో దానిపైనే మనస, వాచ, కర్మణ అంటే మన మనసులో ఏది ఆలోచిస్తున్నామో దాన్నే మాట్లాడాలి. ఏం మాట్లాడతామో అదే చేయాలి. దాన్ని త్రికరణ శుద్ధి అంటారు. ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా మనం దేన్నైతే తీసుకుంటామో అది డెఫినిట్‌గా అండి 100/100% మనకు రిజల్ట్స్ వస్తాయండి సువర్ణ గారు. ఇక్కడ మనం ఓకే. చూడండి కావాల్సితే చూడండి చెక్ చేయండి. ఆ ఇంటెలిజెంట్ లెవెల్స్ పైనే ఆధారపడి ఉంటాయి. హ్మ్. అయితే మన యొక్క లెవెల్ మనకి చూడండి దీనికోసం ఏం చేస్తున్నామంటే మేము క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామండి సువర్ణ గారు. ఈ క్లాసెస్ చూడండి ప్రతి మండే స్టార్ట్ అవుతది. ఆ క్లాసెస్‌కి ఎన్రోల్ చేసుకోవాలంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేసిన వెంటనే గనక ఎందుకంటే ఇక్కడ నుంచి తగ్గించాం మేడం. ఎక్కువ మెంబర్స్ తీసుకోవట్లే. ఎందుకంటే హ్యూజ్ మెంబర్స్ ఎక్కువైపోయారు. చాలా మెంబర్స్ ఎక్కువయ్యారంటే హ్మ్. 100వ బ్యాచ్ వరకు ఒక లెక్క అయిపోయింది. 100 బ్యాచ్‌లు కంప్లీట్ అయిపోయిన తర్వాత మరో లెక్క అయిపోయింది. సో, మేము అందరిని తీసుకోవడం అనేది కూడా లేవట్లేదు. ఓన్లీ ఫ్యూ పీపుల్స్ ఎవరైతే నిజంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, ఎవరైతే ఫాస్ట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళని మాత్రమే మేము తీసుకోవడం అనేది ఉంటుందండి సువర్ణ గారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. సో మీ క్లాసెస్ గురించి అలాగే త్వరగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌లో సక్సెస్ రేట్ ఎంత బావుంటుందనేది మైండ్ ఎలా మార్చుకోవాలో చాలా క్లియర్‌గా తెలియచేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థాంక్ యూ సో మచ్ అండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. ఫస్ట్ మా హస్బెండ్ నాతో ఇంట్లో గొడవ చేస్తుంటూ ఉండేవాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపల. ఫస్ట్ తన మీద అనుకున్నాను. ఈ రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఎంత రిస్క్ లో ఉన్నా సరే నవ్వుతూ స్మైలీతో నాతో స్పెండ్ చేస్తున్నారు. నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్. అంటే మాకు హోమ్ మేకర్ కదా, కుకింగ్ పని ఉండటం వల్ల నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని కొనుక్కుంటాను సార్. అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్. వచ్చింది హ్యాపీగా ఉంది సార్. నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్కెళ్లారు. అది మళ్ళీ తిరిగి వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేళ్ళారు సార్ నా కారు. చాలా హ్యాపీగా ఉంది సార్. సార్ ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిలో ఉండింటి సార్. నేను నవంబర్ అక్టోబర్ నుంచి నాకు డబ్బులు రావాల్సి ఉండిండే. అయితే మీ క్లాస్ విన్న 1 మంత్ లోపే వచ్చినాయి సార్ నాకు అవి. క్లాస్ వినబట్టి కూడా 2-3 మంత్స్ అవుతుంది సార్. ఇంకా కంటిన్యూ చేయాలని ఉంది. రీసెంట్ గా సార్ 15 డేస్ అవుతుంది నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సార్. మా బ్యాచ్ లో ప్రమోషన్ వచ్చిన సింగిల్ ఉమెన్ ని నేనే సార్. మెరిట్ ప్రకారంగా అన్ని కూడా కలిసి వచ్చినాయి సార్. ఈ విశ్వం నాకు మీరు గురువుగా దొరికినందుకు, విశ్వం క్లాసెస్ నేను వింటున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. డే బై డే నాకు క్లాస్ అటెండ్ అయిన దగ్గర నుంచి ప్రతిదీ ఇంక్రీజ్ అవుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అవునండి. అవును. ఎందుకంటే ఎప్పటికప్పుడు అన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. హ్మ్. ఇంకొకటి ఏంటంటే సైట్ ఒకటి అనుకున్నాం సార్. అవునండి. అది ఆల్మోస్ట్ ఇవాళ అక్కడికే వచ్చి వెళ్తున్నాను. ఓకే. ఓకే. రైట్. అది థాంక్ యూ. కూడా ఓకే అయిపోయింది. థాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచ్యులేషన్స్ అండి సుధారాణి గారు. మీరు మరిన్ని ప్రాపర్టీస్ తీసుకోవాలి. మరింత గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నామండి సుధారాణి గారు. నేను ఎన్నో ధ్యానాలు చూసినాను కానీ మీ ధ్యానం నాకు రిజల్ట్ కనపడింది సార్. అమ్మా నాన్నని కలపడం ఒకటి. నా కూతురికి బుక్స్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేదు. ఎలా అంటే 10,000 ఎట్నుంటి వచ్చిందో కూడా తెలియదు సార్. ప్లస్ నైట్ వచ్చేసి నాది తాలిబట్టు చైన్ పెరిగిపోయింది సార్. ఓకే. అది ఎలా చేపించుకోవాలా, డబ్బులు లేదు అని నేను ఆలోచిస్తా అంటే పోయి హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేస్తే దాంట్లో 50,000 కట్ట కనపడింది సార్. గ్రేట్. నాకైతే చాలా ఆనందంగా ఉంది సార్ మీరు నా జీవితంలోకి రావడానికి. మీకు విశ్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. మీరు చాలా జనరస్ గా డబ్బుకు ఆశపడకుండా ఎన్ని కన్సెషన్స్ ఇచ్చి ఇంత మందిని పిలుస్తున్నారంటే నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. మీరు తొందరగా పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళాలని, అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు మీ వల్ల ఇదే మాదిరిగా లాభం పొందాలని, మీరు చాలా గొప్పవారు అయిపోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను. సార్ మీ క్లాస్ కు వచ్చాక మేము చాలా అభివృద్ధి చెందాం సార్. మా ఇల్లు కళని మేము నెరవేర్చుకున్నాము. ఫస్ట్ లో మాకు ఇల్లు కట్టాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉన్నా సార్. ఆర్థిక పరంగా సార్ చాలా అడుగుగా ఉన్నా సార్. ఒక్కసారిగా 20 మీ లక్షలు క్లాస్ ఇల్లు వచ్చాక మేము చాలా చూడని మిరాకిల్స్ మొత్తం చూస్తున్నాం సార్. చాలా సంతోషం. మీకు మా చేత కోటి కృతజ్ఞతలు సార్. మీ క్లాస్ వింటే మేము మర్చిపోతాం సార్ మమ్మల్ని మేమే. థ్యాంక్ యూ సో మచ్ అండి వరలక్ష్మి. అందరూ కూడా కంగ్రాట్స్ అండి. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. చాలా హ్యాపీ అండి. సో అందరూ కూడా ఒకసారి క్లాప్స్ తో చెప్పండి. అందరూ కూడా క్లాప్స్ తో చెప్పాలండి. ఎప్పుడైనా మనం సక్సెస్ అయిన వాళ్ళు చూస్తే మన డాక్టర్ కూడా క్లాప్ కొడుతుంది చూసారా. మీరు మరింత సక్సెస్ అవ్వాలి. ఓకే. మళ్ళీ మీరు ఏది అనుకుంటుంది అచీవ్ అయిన వరకు నేను ఉంటానండి. మీరు ఇక్కడే ఉంటారు. నేను వెళ్ళను. మనం అందరం కలిసి మనం అనుకున్న లక్ష్యాలన్నీ సాధించాలండి. ఓకే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.